ఇరాన్ గాని, ఇజ్రాయెల్, అమెరికా ఒకప్పుడు మంచి మిత్ర దేశాలు కదా! నిజమండి. మరి అటువంటిది ఇప్పుడు ఇంత శత్రుత్వం, యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు రావడానికి కారణాలేంటసలు? దీనికి ఒక 5, 10 నిమిషాలు పడుతుంది. కొంచెం హిస్టరీలోకెళ్దాం మనం. ఓకే. చెప్పండి. రైట్. 50 సంవత్సరాల ముందు. ఐయామ్ టాకింగ్ అబౌట్ 1979 బిఫోర్. ఓకే. 79లో ఇస్లామిక్ రెవల్యూషన్ రెవల్యూషన్ జరిగింది. 1979 కంటే ముందు ఏం జరిగింది అంటే, ఇజ్రాయెల్ వాస్ సపోర్టింగ్ ఇరాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళ డెవలప్‌మెంట్ కోసం. ఓకే. కంప్లీట్‌గా. హ్మ్. ఇజ్రాయెల్ సపోర్ట్ తోని ఇరాన్ వాస్ డెవలపింగ్. ఓకే. ఇరాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది. హ్మ్. అమెరికా ఇజ్రాయెల్ తోని చాలా మక్కువ ఉంది కాబట్టి అమెరికా కూడా ఇరాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. హ్మ్. ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్స్ పెడుతూ ఉన్నారో నేను చాలా డైరెక్ట్‌గా చెప్పేస్తా. ఇజ్రాయెల్‌కి మరియు అమెరికాకి ఈ ఇస్లామిక్ లైఫ్ స్టైల్‌కి ఆపోజిట్‌గా కల్చర్‌ని తీసుకొని రావాలి అని ఒక ఆలోచన. హ్మ్. వాళ్ళు ఎప్పుడైతే ప్రైవేట్ క్యాపిటల్ పెడుతున్నారో పబ్ కల్చర్‌ని అలవాటు చేయడం. హ్మ్. లేదా లిబరల్ సొసైటీని, ఓపెన్ సొసైటీని తీసుకొని రావడము. సో ఇలాంటి ఒక సొసైటీ వైపు ఇరాన్ వెళ్తున్నట్టు గమనించారు రిలీజియస్ పెద్దలు. ఓకే. ఇస్లాం రిలీజియస్ పెద్దలు వాళ్ళు గమనించారు. హ్మ్. అంటే 79 ముందు. ముందు ఇవన్నీ 79 కంటే ముందు. ఓకే. అప్పుడు షా అనే ఒక వ్యక్తి హెడ్‌గా ఉండేవాడు. అవును. దట్ షా పర్సన్ ఎవరైతే ఎంపైర్ హెడ్‌గా ఉన్నారో ఈస్ అలైన్డ్ టువర్డ్స్ ఇజ్రాయెల్ అండ్ యూఎస్ఏ. హ్మ్. చాలా క్లోజ్ రిలేషన్స్‌లో ఉన్నారు. ఓకే. షా ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీస్ పుడుతున్నాయని తెలిసిందో అందరిని అరెస్ట్ చేయడము, తీసుకెళ్లి జైల్లో పెట్టడము, లేదా దేశ బహిష్కరణ చేయడము ఇలాంటివి కూడా చేశారు. 1979 ముందు ఒక 10 ఏళ్ల ముందు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే. 1979 10 ఏళ్ల ముందు మనకి హిదయతుల్లా కెమాని అప్పుడు ఒక రిలీజియస్ లీడర్ ఏం చేశాడంటే, మన రిలీజియన్ని మనం కాపాడుకోవాలి. హ్మ్. ఇస్లాం పోతోంది. హ్మ్. రైట్. ఇస్లాంలో చెప్పిన మంచిని అందరూ పాటించట్లేరు. బుర్ఖాలు వేసుకోవాలి. మనం కొంచెం ఐసోలేటెడ్‌గా ఉండాలి. ఓకే. మనం కొంచెం లిబరల్ సొసైటీ వైపు వెళ్ళకూడదు అనే ఒక ఈ ఇస్లామిక్ కల్చర్‌ని కాపాడడం కోసం రెవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. ఓకే. 1979 కంటే ముందే ఓకే. దేశ బహిష్కరణ చేశారు షా. హ్మ్. దేశ బహిష్కరణ చేశాక 1979 వరకు కూడా ఇతను వేరే కంట్రీ నుంచి స్పీచెస్ ద్వారా ఓకే. ప్రజల్ని రెచ్చగొట్టడము అనే పదం యూజ్ చేయొద్దు కానీ ఏమంటే చైతన్య పరచడంలో ఫలితం సాధించాడు. ఓకే. 1979లో ప్రజలందరూ షా మీద తిరుగుబాటు చేశారు. హ్మ్. ఎప్పుడైతే 1979లో షా మీద ప్రజలందరూ తిరుగుబాటు చేశారో అమెరికా పెత్తనము, ఇజ్రాయెల్ పెత్తనం పోయి రైట్ ఇదైతుల్లా మన కమాని. కమాని హ్మ్. అప్పుడున్న కమాని హ్మ్. ఆయన పవర్ లోకి రావడం జరిగింది. ఈ టుక్ ఓవర్ ది. ఓకే. ఇంకో విషయం కూడా చెప్తా. హిస్టరీ చూసుకుంటే ఇరాన్ ఈజ్ నాట్ ఎ అరబిక్ నేషన్. ఇట్స్ ఎ హ్మ్. పర్షియన్ నేషన్. పర్షియన్ కంట్రీ. ఇట్స్ ఎ పర్షియన్ Yes. కంట్రీ. ఆ డిఫరెన్సెస్ కూడా కొంచెం ఉంటాయి. హ్మ్. ఎక్కువ సునీస్ ఉంటారు అక్కడ. అవును. మెజారిటీ ఆర్ సునీస్. మనకి సునీ షియా కూడా ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. మీకు అవును. తెలిసిందే. ఎప్పుడు ఇష్యూ నడుస్తూనే ఉంటది. ఇప్పుడు కూడా నడుస్తున్నారు. అవును. సునీస్ ఉంటారు. ఎప్పుడైతే 1979లో ఈ కమానీ వచ్చారో, ఈ కమానీ వచ్చాక ఈయన తెలివిగా ఏం చేశాడు అంటే, మనం సిస్టమ్స్ సెటప్ చేసుకోవాలి. హ్మ్. మనకి మనం కాపాడుకోవాలి అంటే సింగిల్ మ్యాన్ షోగా ఉండకూడదు. హ్మ్. రాజ్యాంగం రాసుకుందాము. ఒక పార్లమెంటు వ్యవస్థలాగా ఒకటి ఏర్పాటు చేసుకున్నాము రిలీజియస్ పెద్దలతో. ఓకే. ఒక ఇండిపెండెంట్ మిలిటరీ సంస్థని ఏర్పాటు చేసుకుందాము. సో ఇవన్నీ స్టార్ట్ చేశాడు. మన ఇరానియన్ లేదా ఇస్లామిక్ రిపబ్లిక్ యూనియన్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. హ్మ్. ఇలాంటి అన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొని పటిష్టంగా తయారు చేసుకున్నారు వీళ్ళు. హ్మ్. చాలా పటిష్టంగా తయారు చేసుకున్నారు. ఓకే. కానీ సార్ బానే ఉంది కదా! మరి ఇజ్రాయెల్‌కి ఎందుకు కోపము? మరి వీళ్ళకెందుకు కోపము అని వీళ్ళు అడిగితే, ఏదైతే క్రమంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ సిస్టమ్స్ డెవలప్ చేసుకునే క్రమంలో 3 రకాల మిలిటరీ యూనిట్స్ తయారు చేసింది ఇరాన్. ఇరాన్. ఓకే. ఆ 3 రకాల మిలిటరీ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, 1 ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా హమాస్, హ్మ్. 2 లెబనాన్‌లో ఉంది, 3 యెమెన్‌లో ఉంది. ఓకే. పేర్లు కూడా చెప్పేస్తాం. ఆ! సో ఈ 3 మిలిటరీ గ్రూప్స్‌ని వీళ్ళు తయారు చేశారు. ఓకే. ఎక్కడెక్కడ ఉన్నాయంటే హమాస్‌ని తయారు చేశారు పాలెస్తీన్‌లో ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా. ఓకే. హిజ్బుల్లా అనే ఒక సంస్థని మన లెబనాన్‌లో తయారు చేశారు. హ్మ్. హైతే అనే ఒక మిలిటరీ సంస్థని మనకి యెమెన్‌లో తయారు చేశారు. హ్మ్. సో ఇక్కడ ఈ 3 మిలిటరీ గ్రూప్స్‌ని తయారు చేయడం వల్ల ఇరాన్ యొక్క పటిష్టత పెరిగింది మిడిల్ ఈస్ట్‌లో. ఓకే. పాలెస్తీన్‌కి మీకు తెలిసి ఇజ్రాయెల్‌కి పడదు. పడదు. సో పాలెస్తీన్‌కి సపోర్ట్‌గా హమాస్‌ని తయారు చేసిన ఇరాను అనే ఒక హ్మ్. ఇజ్రాయెల్‌కి కోపం. అసలు హమాసు జస్ట్ 1 మంత్ బ్యాక్ హ్మ్. 10,000 మంది ఇజ్రాయెలీస్‌ని హాస్టేజెస్‌గా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఓకే. హమాస్ 10,000 మందిని హమాస్ తీసుకెళ్ళిపోయింది ఓకే. ఇజ్రాయెల్‌ని. ఇజ్రాయెల్ నుంచి. హ్మ్. మరి ఇజ్రాయెల్‌లో ఉండే మన నెతన్యాహు ఏమనుకుంటారు ఇప్పుడు? హ్మ్. ఇది నిజంగా ఎవరు క్రియేట్ చేశారు? ఓకే. హమాస్‌ని క్రియేట్ చేసిన ఇరానే కదా! వ్యక్తి మీద కోపం. అంతే. అదే కక్ష. దానివల్లనే ఇది నడుస్తుంది. ఇప్పుడు కూడా పటిష్టంగా ఉంటది.